కాంగరే బీజేపీకి సపోర్టింగ్ అని ఒక మాది కూడా తిరుగుతాడు, లేకపోతే ఇంకో పార్టీకి సపోర్ట్ అని ఇంకొక ఆయన తిరుగుతాడు, ఇంకో పార్టీకి బీసీ సంఘం అని సపోర్ట్ తిరుగుతుంది. నేను అడుగుతున్నాయా, రాజ్యాధికారం అని మాట్లాడతారు మీరు నోరు తెరిస్తే. బీసీలు రాజ్యాధికారం అంటారు, మాదిగ దండోర రాజ్యాధికారం అంటది, ఇంకో సంఘం ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం అంటారు. మీరు రాజ్యాధికారం అన్న నోటి మాట రాజ్యాధికారం అని చెప్పి ఎన్నికలు రాగానే బీజేపీకి ఓట్లేయండి, కాంగ్రెస్ కి ఓట్లేయండి, బీఆర్ఎస్ కి ఓట్లేయండి అని చెప్పడానికి కుల సంఘాలకి సిగ్గు శరం ఉందా అని అడుగుతాను నేను వేదిక మీద నుంచి. ఏం సిగ్గు శరం ఉంది మీకు? వర్గీకరణ పేరు చెప్పి పలానా పార్టీకి ఓటేయమంటాడు, వర్గీకరణ పార్టీ పేరు చెప్పి పలానా పార్టీకి ఓటేయమంటాడు. సిగ్గు శరం ఉందా? మాదిగల్ల 4 సంఘాలు బయలుదేరి, మాదిగల్ల 4 సంఘాలు బయలుదేరి 4 సంఘాలు 4 పార్టీలకు మద్దతు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాయి. రాజ్యాధికారం అనే అర్హత ఉందా మీకు? రాజ్యాధికారం అంటే ఏంటో తెలుసా? బీసీ ఎస్సీ ఎస్టీలమంతా ఒక్కటై మన ఓటును అమ్ముకోకుండా భారత రాజ్యాంగ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, ఫూలే సిద్ధాంతాన్ని, కాంశీరాముని గుండెల్లో పెట్టుకొని బరిగీసి అగ్రకుల రెడ్డి వెలమదొరల మీద ఆ రాజీ పడకుండా చివరి ప్రాణం వరకు యుద్ధం చేసి ముఖ్యమంత్రి మీద పీఠం మీద కూర్చోవడమే రాజ్యాధికార యుద్ధం. అలాంటి యుద్ధాన్ని వదిలిపెట్టి ఈ ఎస్సీ ఎస్టీ సంఘాలు